లలిత సహస్రనామాల్లో గ్రంథి భేదనం అని వస్తుంది. అంటే ఏంటంటే శ్రీ లలిత అమ్మవారు సాధకుడి యొక్క అజ్ఞానాన్ని తొలగించి, కర్మబంధాలను తొలగించి, ఆధ్యాత్మిక ప్రగతి వచ్చేలా ఆ ప్రగతికి అడ్డుగా ఉన్నటువంటి ముఖ్యమైన ముడులను అంటే ఈ గ్రంథులను ఛేదించి యోగ సాధనలో పైకి తీసుకెళ్లే ప్రక్రియకి తోడ్పడతారన్నమాట. సుషుమ్నా నుండి సహస్రారం వరకు ఆ కుండలిని శక్తి చేరుకునేట్టుగా సాధనతో పాటు అమ్మవారు ఆ ముడుల్ని ఛేదించి మనకి ఆ శక్తిని ఇస్తారు, జ్ఞానాన్ని ఇస్తారు. ఇందులో గ్రంథి అంటే ఏంటంటే మన శరీరాల్లో చక్రాల వద్ద ఉండే ఆధ్యాత్మిక ముడులు అన్నమాట. ఇవి మన కర్మవాసన వల్ల ఏర్పడతాయి. అవి వాటంతట పోవు. భక్తి మార్గము, సాధనా మార్గము, అమ్మవారి దయ వలన పోతాయి అన్నమాట. వీటిల్లో 3 ప్రధాన గ్రంథులు ఉంటాయి. అందులో బ్రహ్మగ్రంథి, ఇది మూలాధార చక్రం వద్ద ఉంటుంది. సృష్టికి అంటే పుట్టుకకి కారణమైన తర్వాత ఆ కారణానికి సంబంధించిన బంధాలను, అజ్ఞానాలను తొలగిస్తుంది. తర్వాత విష్ణు గ్రంథి, ఇది అనాహత చక్రం వద్ద ఉంటుంది. భోగభాగ్యాల పట్ల అధిక ఆసక్తి లేకుండా బ్యాలెన్స్ చేసే విధంగా ఈ ముడి విడిపడితే జరుగుతుందన్నమాట, అహంకారం లేకుండా. తర్వాత రుద్రగ్రంథి, ఇది ఆజ్ఞా చక్రం వద్ద ఉంటుంది. ప్రకృతికి సంబంధించిన ప్రకృతి రకాల బంధాలు సూచిస్తుందన్నమాట. అంటే ప్రకృతిలో ఉండే ఈ మామూలు బంధాలకి చుట్టుకోకుండా మాయను అర్థం చేసుకున్నట్టుగా, జ్ఞానం వచ్చేట్టుగా జరిగి మోక్షం వచ్చేట్టుగా జరుగుతుందన్నమాట. ఈ సుషుమ్నా నుండి సహస్రారం వరకు శక్తి చేరుకున్న తర్వాత ఈ అన్ని బంధాలు విడిపడి మోక్ష మార్గంలో సాధకుడు తప్పకుండా విజయం సాధిస్తాడనమాట. ఈ విధంగా సహస్రనామాల్లో అలా పారాయణ చేయటమే కాకుండా అర్థం చేసుకొని, సాధన కూడా అర్థం చేసుకొని చేసిన వాళ్ళకి ఆ సాధన యొక్క ఫలితాలు వచ్చే విధంగా భక్తి వలన అమ్మవారు తప్పకుండా వాటికి సహాయపడతారు. అందుకే ధైర్యము, భక్తి ఉన్నవాళ్ళు భయపడవసరం. సాధనలో అన్ని మంచిగా జరిగే విధంగా అమ్మవారే చూసుకుంటారన్నమాట. ఆ ధైర్యంతోనే శ్రీ లలిత అమ్మవారి సాధన యజ్ఞం అని చెప్పి ఈ ఛానల్లో ఇంతకుముందు చేయించడం జరిగింది. సహస్రనామాలు అన్నీ అర్థం వివరిస్తూ ఈ చక్రాలు, కుండలిని గురించి వచ్చినప్పుడు వాటి వివరణ ఇస్తూ సాధన కూడా చేయడం జరిగింది. మీరు ఈ ఛానల్లో ప్లేలిస్ట్లో చూసుకోవచ్చు. అందుకోసమే అసలు ఈ సాధనలు ఈ ఛానల్ ద్వారా ప్రధానంగా సాధన కోసం నడిపిస్తున్నది అన్నమాట. ఆ తర్వాత ఇంకా చెప్పాల్సింది ఏంటంటే, ఉదాహరణగా మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని అననామం మరియు మహాశక్తి కుండలిని బిసతంతు తనయసి అననామం కుండలిని యోగ సాధన, క్రియాయోగ సాధనల గురించి ఈ నామంలో చెప్పబడింది అన్నమాట. అట్లా మరొక ఉదాహరణ నామాల్లో ఉన్నది ఏంటంటే, కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞ కామపూజిత శృంగార రస సంపూర్ణ జయ జాలంధర స్థిత మౌఢ్యాన పీఠ నిలయ బిందు మండల వాసిని అనే నామలలో హఠయోగులు చేసే సాధనలో ఉపయోగించే బంధత్రయం గురించి చెప్పబడింది. బంధత్రయం అంటే మూలబంధ, ఉడ్యాన బంధ, జలాంధ్ర బంధ అనే 3 బంధాలు ఉంటాయి. యోగ సాధన చేసే చాలామందికి ఇవి తెలుస్తూ ఉంటుంది. అయితే ఈ 3 బంధాలను కలిపి చేస్తే బంధత్రయం అంటారు. అలా చేయటమే కాకుండా ఏకాగ్రత బాగా పెంచుకొని మనస్సుని వెన్నెబాములు పెట్టాల్సిన విధంగా చక్రాల్లో పెడుతూ శాసించే విధంగా శాసిస్తే దానివలన ఈ కుండలిని శక్తి అనేది సుషుమ్నా నుండి సహస్రారం వరకు చేరుకోవటం జరుగుతుంది, సాధన చేయాల్సిన విధంగా చేస్తే. అయితే అలా సాధన చేస్తూ ఈ లలిత అమ్మవారి అనుగ్రహం కూడా ఉన్నప్పుడు తొందరగా అవి జరుగుతాయి అన్నమాట. అలా జరగటానికే సాధనలు. కాబట్టి లలిత సహస్రనామ పారాయణతో పాటు సాధన వివరాలు తెలుసుకొని చేసే వాళ్ళకి చాలా గొప్ప ఫలితాలు వస్తాయి. జన్మ తప్పకుండా సార్థకం అవుతుంది. అంటే అందులో వివరించింది మోక్షాన్ని పొందడానికి అన్ని బంధాలు విడిపోయి, అంటే ఏవి ఉండకూడదో అవి విడిపోయి జ్ఞానం వస్తూ ఆత్మజ్ఞానాన్ని పొందుతూ దైవానికి దగ్గర అవడానికి పూర్తి సంతృప్తితో ఆనందకరమైన జీవితము, ఆ ఆనందాన్ని, అసలైన ఆనందం మనలో ఎలా ఉంటుందనే తెలుసుకునే విధంగా ఈ సాధనలు పనిచేస్తాయి అన్నమాట. కాబట్టి పారాయణతో పాటు సాధన గురించి తెలుసుకోవాలి, సాధన మొదలుపెట్టాలి.
తెలుసుకుంటే ఏమవుతుందంటే నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటారు కదా, అట్లా అంతా తెలుసుకున్న తర్వాత ఆ తెలుసుకోవడం వల్లనే గొప్ప ఆనందం వస్తుంది. ఇది కదా అసలు తెలియాల్సింది, ఇది చేస్తే కదా మనం పొందాల్సింది పూర్తిగా పొందుతాము అనే ఆనందంతో కూడిన ధైర్యం వస్తుందన్నమాట. అప్పుడు ఒక మంచి గురువు ద్వారా సాధన మొదలు పెడితే అన్నీ సాధిస్తారు. ఆ మంచి గురువు దొరకడం అనేది కూడా అమ్మవారే చూపిస్తారు, మీకున్న భక్తి వలన, మీరు అడిగే విధానం వలన, ఆ లక్ష్యం వలన. అట్లా ఎంతోమందికి జరుగుతుంది కూడా. నా విషయంలో కూడా చాలామందికి జరిగింది. అలా అప్పుడప్పుడు ఎవరికి జరిగిందో నేను వాళ్ళు మాట్లాడిన వీడియోలు కూడా పెడుతున్నాను. ఈ మధ్య రీసెంట్గా కూడా జరిగిందనమాట. రాఘవేంద్ర స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా అడిగారు మంచి గురువు కావాలని చెప్పి. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఫోన్ ఓపెన్ చేస్తే మొదట మీ వీడియోనే కనపడింది అని చెప్పి మాట్లాడి వాళ్ళు కూడా సాధన మొదలుపెట్టిన వెంటనే వాళ్ళకు కొన్ని రుజువులు జరిగినాయి. ఆ రుజువుల వల్ల కూడా వాళ్ళకి వచ్చిన ఫలితాల వల్ల కూడా ఆ నమ్మకం బాగా పెరిగి ఇప్పుడు పూర్తి నమ్మకంతో, తృప్తితో, ఆనందంగా అవసరమైన సాధనలు చేసుకుంటున్నారన్నమాట. అలా సంకల్పం, భక్తి, అలానే సరైన అవగాహన, మంచి మనస్తత్వము, మంచి లక్ష్యాలు పెట్టుకుంటే మానవ జన్మ వచ్చినందుకు గాను ఏది సాధించాలో అది సాధించే విధంగా తప్పకుండా జరుగుతుంది. అదే కదా కావాల్సింది మానవులకి. కాబట్టి ఎలాంటి సమస్య లేకుండా అన్నిటికీ పరిష్కారం దొరుకుతూ తప్పకుండా సాధనలో అభివృద్ధి సాధిస్తారు. ప్రయత్నం ప్రధానం. ప్రయత్నం చేయండి, వెంటనే మీకు మంచి గొప్ప స్థాయిలో రావడం మొదలవుతాయి. ఓం శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం శ్రీ లలితాదేవి నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం